తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన బోయపాటి రమేష్ జన్మదిన వేడుకలు దేవరపల్లి మండలం కొల్లగూడెంలో భారతీయ వికలాంగుల ఆశ్రమం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా అనాథ పిల్లలకు, వికలాంగులకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మిఠాయిలను పంచి కేక్ కటింగ్ నిర్వహించారు. రమేష్ మాట్లాడుతూ తమ జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేస్తున్నట్లు, అలాగే ఈ సంవత్సరం కూడా అనంతపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు విందుతో పాటు 1200 రూపాయల విలువ గల విద్యా సామగ్రిని 400 మంది విద్యార్థులకు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇదే నేపథ్యంలో అనాథాశ్రమంలో ఉన్నవారికి అన్నదానం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అనాథాశ్రమంలో గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థుల మధ్య తమ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం పట్ల తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని, జీవితంలో ఎన్నడూ లేని చూడలేని సంతోషాన్ని కూడా ఈ కార్యక్రమాల ద్వారా తెచ్చిపెట్టిందని బోయపాటి రమేష్ అన్నారు. బోయపాటి రమేష్ గారికి 64 పుట్టినరోజు సందర్భంగా బోయపాటి రమేష్ గారు సార్ 64వ పుట్టినరోజు సార్. బోయపాటి రమేష్ గారు సార్ ఏ ఊరు సార్? అనంతపల్లి 64వ పుట్టినరోజా చేయమంటారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ మా పర్లోకి తండ్రి, గడిచిన కారణంగా ఇప్పటి వరకునైనా మమ్మల్ని అందరినీ కరుణించి కాచి కాపాడి సజ్జలు ఉంచడానికి పోరాడండి. ఈరోజు ఉదయకాల సమయంలోనైనా గౌరవనీయులు శ్రీ బోయపాటి రమేష్ గారు 64వ జన్మదినం సందర్భంగానైనా మరి ప్రేమతో సంతోషంతో ఆశ్రమానికి అల్పాహారం ఏర్పాటు చేసి నా తండ్రి, వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వించి నాయన దీర్ఘాయువు దయచేయమని, ఆయురారోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఈ సమయంలో ఎంతోమంది ఆహారాలకు బాధపడుతుంటారు, ఆ బిడ్డలందరికీ ఆహారం దయచేయమని, మరి బోయపాటి రమేష్ గారికి మీ నిండైన ఆశీర్వాదాలు కుమ్మరించమని, నిరంతరం వారికి పనిపాట్లేదు రాకపోవట్లేదు తోడుండమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆహారదాత సుఖీ భవ, ఆహారదాత సుఖీ భవ, ఆహారదాత సుఖీ భవ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే రమేష్ గారు, హ్యాపీ బర్త్డే టు యు. యానా అది కూడా అనకండి. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.